విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం గత 2 terms లో మనకు పరిపాలించడం జరిగింది. మళ్ళీ ఎందుకు కొత్త ప్రభుత్వం రావాలి, మాకు కొత్త రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఎంచుకోవడం జరిగింది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయింది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ కాలేదు. యాక్చువల్గా మనది కొత్త రాష్ట్రం. కొత్త రాష్ట్రం ఏదైతే తెలంగాణ రాష్ట్రం కావాలని రాష్ట్రం వస్తుందా నేను చస్తానా అనే ఒక నినాదంతో ప్రాణాలని సైతం నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ తెలంగాణను సాధించి తీరుతాను అని చెప్పేసి బాపు కేసీఆర్ గారు ఏదైతే మొన్నే దీక్ష దివస్ కూడా చేసుకున్నాము దాని గుర్తుగా తెలంగాణ సాధించారు. నిధులు లేవు, నియామకాలు లేవు, ఏవీ లేవు. మన తెలంగాణ ఎట్లా ఉండే అండి మొత్తం అసలు ఏమైనా హైదరాబాద్ ఇట్లా ఉండేనా? ఇదివరకటి రోజులలో అసలు నీళ్ళ పరిస్థితి ఏంది, కరెంటు పరిస్థితి ఏంది, రవాణా పరిస్థితి ఏంది, రోడ్ల పరిస్థితి ఏంది, ఏ దేంట్లోనూ మన తెలంగాణ మొత్తం అసలు నిర్వీర్యంగా ఉన్న తెలంగాణని ఈరోజు బంగారు తెలంగాణను చేసిండ్రు. ఇది చేయడానికి ఏమంటారు, నిధులు సమకూర్చుకోవడానికి, మనకు కావాల్సినవి చేయడానికి, ప్రతి గ్రామాన ప్రతి మూలన ఇంటికి నీళ్ళు అందించడానికి ఎంత కష్టపడ్డారు, ఎన్ని పథకాలు పెట్టారు, ఎంత ఇప్పుడు ప్రతి ఒక్క పెద్దవాళ్ళకి, వృద్ధులకి, ప్రతి ఒక్కరికి కొడుకయ్యి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి, ప్రతి ఒక్క బిడ్డకు ఒక అన్నయ్య అంటే ఒక ఇంట్లో ఆడబడుచుంటే ఒక అన్నయ్య ఒక తండ్రి అంటే మేనమామయ్య పెళ్లికి 1,16,000 ఇచ్చి ప్రతి ఒక్కరికి ఎంత అండయిందండి. అది ఒంటరి మహిళలకు కానీ ఎన్ని పెన్షన్లు ఇచ్చిండ్రు. చిన్న పుట్టిన పాప నుంచి కాటికెళ్ళే వరకు కూడా శ్మశానాలు కూడా అంటే స్వర్గధామాలు కూడా ఎంత బాగా నిర్మించిండ్రు. ప్రతిదీ కూడా అంటే ఇవన్నీ ప్రజలకు అందించడానికి ఎంతో వెనక ఉండి కష్టపడితే గానీ కాలేదు. మనం ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఉంటేనే మన ఫ్యామిలీ గడవడానికే చాలా కష్టపడుతున్నాం. అట్లాంటిది ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఇన్ని సదుపాయాలను సమకూర్చాలంటే ఆ ఇంటి పెద్ద కేసీఆర్ గారు ఎంతో కష్టపడితే గానీ కాలేదు. కానీ ఇప్పుడు వచ్చిన నాయకత్వం ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆయనకి ఏం చేస్తే ఏమవుతుందో కూడా తెలియట్లేదు. అంటే నిజంగానే సీఎం అవుతాను అనే ఫోకస్ కనుక ఉండుంటే ఆయన అన్ని నేర్చుకునేవాడేమో. సడన్ గా అనుకోకుండా అదృష్టం తలుపు తట్టింది కాబట్టి సీఎం సీట్లో కూర్చున్నాడు. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇటు నుంచి వచ్చి ఒకరు చెప్తారు, అటు నుంచి వచ్చి ఒకరు చెప్తారు. వాళ్ళకే కోఆర్డినేషన్ లేదు. మళ్ళీ ఈయన దగ్గర ఎన్నో అంటే మంత్రి పదవులు దగ్గరే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎడ్యుకేషనల్ మినిస్టర్ లేడు. గురుకులాల పరిస్థితి చూస్తూనే ఉన్నారు. అంటే అసలు ఎలాంటి ఎంతో మందికి ఇవ్వాల్సిన మంత్రి పదవులను కూడా ఇవ్వకుండా ఒక అతని దగ్గరే పెట్టుకొని నేనే చేస్తాను అన్నిటికీ నేనే అంటే అందుకోలేరు, చేయలేరు. అందుకే ఫెయిల్ అవుతున్నారు. ప్రతి పనిలోనూ ఫెయిల్ అవుతున్నారు. ఏదో చేయబోతున్నారు, అది ఏదో అవుతుంది. ఏమన్నా అంటే అప్పులు చేశారు. అప్పులు చేసిన పని చేసి చూపించారు. కానీ వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు అప్పుడు చేసిన అప్పుల కంటే డబ్బులు చేసి పెట్టారు. ఏదన్నా ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగిందా వీళ్ళ వల్ల? ఇస్తా అన్న పెన్షన్ పెంచుతా అన్నాడు, పెంచలేదు. మహిళలకి మనిషికి 2,500 పెన్షన్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ప్రతి మహిళకి ఇస్తా అన్నాడు. 2,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తా అన్నాడు, 4,000 ఉన్న పెన్షన్ 6,000 చేస్తా అన్నాడు. వికలాంగులకి ఎవరికి ఏమి ఇవ్వలేదు. రైతు బంధు 2 టర్మ్స్ ఎగ్గొట్టేసేసాడు. రైతు భరోసా అన్నాడు, రైతు భరోసా లేదు. బోనస్ అన్నాడు, బోనస్ లేదు. బోనస్ ఇస్తా అని చెప్పి ఓన్లీ సన్నవడ్లకే అన్నాడు, సన్నవడ్లకి లేదు. సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం పోను, వాళ్ళు ఎంతో కష్టపడి రాసులు పోసుకొని వడ్లు కొనండి నాయనా అని బతిమలాడితే కూడా కొనే దిక్కు లేదు. వాళ్ళు రైతులు వర్షాలకి అటు ఇటు కొట్టుకుపోకుండా వాళ్ళ కష్టం నేలపాలు కాకుండా ప్రైవేటులకి దళార్లకి అమ్ముకున్నారు. ఎలాంటి అంటే ఏ రంగం అభివృద్ధి చెందింది? మొత్తం రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. ఫైనాన్షియల్ గా తెలంగాణలో ఎంత స్ట్రగుల్ అవుతున్నారో అది ప్రతి ఒక్కరికి తెలుసు. మనమేం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళుగా విజయోత్సవాలు చేసుకొని అంటే వాళ్ళు విజయోత్సవాలు ఎట్లా చేసుకుంటున్నారంటే మేము ప్రజల్ని కరెక్ట్ గా చీట్ చేసినాం, మేము కరెక్ట్ గానే మేము అనుకున్నట్టుగానే వాళ్ళు మోసపోవడానికి రెడీగా ఉన్నాం, మేము మోసం చేసినాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మాటలు ఇదివరకు రీల్స్ ఉన్నాయి, అవి వీడియోస్ ఉన్నాయి. సో అవన్నీ రీల్స్ లాగా ఇప్పుడు మొత్తం ఫార్వర్డ్ అవుతా ఉన్నాయి. అంటే ఇదివరకటిది ఇప్పటిది అని చెప్పేసి. సో ఏంటంటే ఆయన ఏదైతే వాళ్ళు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మేము మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నామని విజయోత్సవాలు చేసుకున్నాడు. అంటే సక్సెస్ఫుల్ గా 1 year కంప్లీట్ చేశాను, నా మాట దాటేస్తూ నేను ఎక్కడికి పోయినా అక్కడ దేవుళ్ళ అంటే మన తెలంగాణ వాళ్ళు ఏంటంటే సెంటిమెంట్ ఎక్కువ, ఎమోషన్స్ ఎక్కువ, బంధాలకి మాటలకి వీటికి విలువ ఎక్కువ ఇస్తారు.
దేవుడి మీద ఒట్టేయగానే అరే నిజంగానే చేస్తాడేమో అని నమ్మేస్తారు. అట్లా ప్రతి చోటుకి వెళ్ళి ఓట్లు పెట్టడం, ఇప్పుడు చేస్తా ఇంకాసేపటికి చేస్తా, మళ్ళీ ఇప్పటికి ఇంకో డేట్ పెట్టడం, అట్లా అలవాటు అయిపోయింది అంతే వాళ్ళకి.